ఈ ఇన్నోవాకి వీళ్ళిద్దరు డ్రైవర్గా ఉంటారు. 2 days డ్యూటీ చేస్తారు. ఒక 2 days ఒకరు నడుపుతారు, మళ్ళీ ఒక 2 days ఇంకొకరు నడుపుతారు, 2 days రెస్ట్ తీసుకుంటారు. ఇవాళ ఈ ఇన్నోవాని హైదరాబాద్లో ఎవరికి పంపుతున్నాడంటే గౌస్ అలం గారి మిత్రుడైన వికాస్ అగర్వాల్ IRS ఆఫీసర్ వారి తండ్రి ఇంటికి పంపుతా ఉంటాడు. ఈ ఇన్నోవాని ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సివిలియన్, ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఆ సివిలియన్కి ఎటువంటి గవర్నమెంట్ వాడుకోవడానికి రైట్స్ లేవు. నార్మల్ కామన్ సివిలియన్కి 2 కానిస్టేబుల్ని ఒక ఇన్నోవా కార్ ఇచ్చి ఇగోండి రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అని అమీర్పేట్, రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట్లో ఈ వికాస్ అగర్వాల్ అనే వారి తండ్రి గారు ఈ అపార్ట్మెంట్లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో ఆ ఇన్నోవాతోని ఆ 2 డ్రైవర్లు పోయి వీళ్ళు తీసుకొని ఈయన డైలీ నిమ్స్కి తీసుకుపోతారు, మళ్ళీ నిమ్స్ నుంచి వస్తారు. ఇది అపార్ట్మెంట్. క్లియర్గా మీకు అపార్ట్మెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తున్నా. ఇంకోటి ఎవరికి డౌట్ రాకుండా ఆ వెహికల్ని పార్కింగ్ ఎక్కడ చేస్తారంటే సువిధాల పార్కింగ్ చేస్తారు. ఇగోండి ఇది సువిధాల ఆ వెహికల్ని పార్క్ చేసిన పిక్చర్. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఈయన కానిస్టేబుల్, AR కానిస్టేబుల్ అయిన అనిల్ ఇక్కడ కనపడుతున్న వ్యక్తి. 2 days ఈ అనిల్ అనేటైనా పనిచేస్తాడు, 2 days అశోక్ అనేటైనా పనిచేస్తాడు. వీళ్ళది అసలు అతి తెలివిగా బంపర్ కొంచెం మీదిగా పెట్టుకొని నంబర్ ప్లేట్ కనబడకుండా ఇలా హైదరాబాద్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాను DGP గారు, అసలు మీ సువేదాల 8 నెలల నుంచి, సువేదా అంటే మీ DGP ఆఫీస్ పక్కనే ఉంటుంది, 8 నెలల నుంచి ఈ వెహికల్ ఇక్కడ వండుకుంటూ ఆ 2 కానిస్టేబుల్ ఇక్కడ వండుకుంటూ హైదరాబాద్లో మళ్ళీ ఆ 2 కానిస్టేబుల్లో 2 days 24 hours 48 hours డ్యూటీ చేసుకుంటూ ఆ 48 hours వాళ్ళు సువేదాల పనుకుంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్ట, ఇన్ఫర్మేషన్ లేనట్ట. ఇలా మీ GD ఎంట్రీలో కరీంనగర్ 1 టౌన్లో అశోక్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్గా అశోక్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఇలా కరీంనగర్ 1 టౌన్లో మీ GD ఎంట్రీలో మీరు ఏం రాస్తా ఉన్నారు? కరీంనగర్ ఉన్నట్టు రాస్తున్నారా, హైదరాబాద్ ఉన్నట్టు రాస్తా ఉన్నారా? ఆ GD ఎంట్రీలో బ్లాంక్ పెట్టి, అవి కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ, వాళ్ళు ఏమి ఇస్తారో చూస్తా, ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తా. అవి కూడా వాళ్ళు బ్లాంక్గా ఆడ పెట్టి ఇలా అశోక్ అనేటైనా ఇక్కడ పనిచేస్తాడు. అనిల్ అనే AR కానిస్టేబుల్ కరీంనగర్లో చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేస్తుండు. అసలు ఒక సివిల్ కానిస్టేబుల్ని ఒక ఇన్నోవా డ్రైవర్గా పంపొచ్చా? దీని చట్టం పరిమితంలో ఉన్నదా? ఇది ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఒక ప్రైవేట్ సివిలియన్ కోసం ఒక గవర్నమెంట్ ఇన్నోవా కార్ పెట్టడం ఏంది? 2 కానిస్టేబుల్ని అఫీషియల్గా అలాట్ చేయడం ఏంటిది? వాళ్ళు రోజు పొద్దున వాళ్ళని ప్రైవేట్ వ్యక్తిని తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి పోవడం ఏంటిది? అసలు కరీంనగర్కి అలాట్ అయిన ఇన్నోవా అసలు హైదరాబాద్లో ఎందుకుంది? దీనికి ఎవరు బాధ్యులు? నేను ఇప్పుడు కూడా DGP గారు చెప్తా ఉన్నా, ఆ వెహికల్ ఇప్పుడు కూడా మీ సువిధాలోనే ఉంది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాం కదా, వాపస్ చెప్పించుకుని నాకు తెలియదు, ఇప్పుడు కూడా సువిధాలో ఉంది. రైట్ నౌ నేను మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో కూడా అక్కడనే ఉంది. అక్కడ సీజ్ చేయండి బండిని మీరు ఇమీడియట్గా. అసలు ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? రెండోది మీకు చెప్తా ఉన్నా, ఈ CP ఎంత కరప్ట్ CP అయిపోయిందంటే అసలు ఈయన ప్రైవేట్ పనుల కోసము ఎన్ని పనులు చేస్తున్నాడు అనేది మీ అందరు కూడా చెప్తున్నా. ఒకటి మీకు కార్ నంబర్తో సహా చెప్పిన. రెండోది వాళ్ళ అన్నకి చెల్మేడ కాలేజ్లో రేడియాలజిస్ట్గా గౌస్ అలం గారి సొంత అన్న పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను దింపడానికి పోతాడు రోజు సంతోష్ అనే డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్. ఆయన వాడేది, వాళ్ళ అన్న కూడా వాడేది గవర్నమెంట్ కార్. ఆ గవర్నమెంట్ కార్ కరీంనగర్లో వాడే నంబర్ కూడా మీకు చెప్తున్నా, TS09PA 5601 కార్. ఇన్నోవా కార్ని ఇలా వాళ్ళ అన్నని దింపడానికి చెల్మేడ కాలేజ్లో రోజు దింపడానికి, వాళ్ళ అన్నని దింపడానికి తీసుకుపోయి పెట్టే కారు. వారి సతీమణికి, CP గారి సతీమణికి 2 కానిస్టేబుల్ని ఇచ్చి
ఆమెకి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో మొన్న కరీంనగర్లో జాబ్ పెట్టించి ఆ జాబ్కి కరీంనగర్ సిపి గారి భార్యతోని 2 లేడీ కానిస్టేబుల్ పోతా ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన 2 లేడీ కానిస్టేబుల్ పోతా ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తా ఉన్నారు? ఇలా కరీంనగర్ సిపి గారికి ఏ రైట్ ఉన్నది? ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి వాడడానికి కోసం వికాస్ అగర్వాల్ అనే ఐఆర్ఎస్ ఆఫీసర్ గారి తండ్రి, వారి తండ్రికి కరీంనగర్ సిపి గారు కరీంనగర్లో ఉన్న వెహికల్ 2 కానిస్టేబుల్ అని పెట్టడానికి కారణం ఏంటిది? నీకు ఎవరిచ్చిరి రైటు? ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్ట కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ అన్నకి గవర్నమెంట్ పోలీస్ ఇనోవా క్రిస్టా కార్ పెట్టి రోజు చెలమెడా దగ్గర దింపడానికి రైట్ ఎవరిచ్చిండ్రు? సిపి గారి సతీమణికి 2 కానిస్టేబుల్ అని ఇచ్చి ఇలా 7 గంటే వారు పోతున్న డ్యూటీకి పంపించే రైట్ ఎవరిచ్చిండ్రు? అసలు ఈ కరీంనగర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కి అలాట్ అయిన కరీంనగర్ 1 టౌన్లో సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్లో పనిచేస్తున్నట్టు మీరు చూపిస్తే, రేపు హైదరాబాద్లో పుసుకునైన క్రైమ్ చేస్తే ఎవిడెన్స్ ఏడ దొరుకుతుంది? నేను కరీంనగర్